బ్రేకింగ్ న్యూస్ హోరాహోరీగా సాగిన టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం పోలింగ్ కు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ హాజరయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య గట్టి పోటీ జరిగింది. మొత్తం 3287 ఓట్లకు 1421 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తొలుత స్టూడియో సెక్టర్ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఈసీ మెంబర్లుగా సి కళ్యాణ్, సురేష్, జమినీ కిరణ్, కొల్లి రామకృష్ణ గెలిచారు. Vote for the best. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అవగా కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్సకిలా ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పాలంటే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం అయితే పూర్తయిందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు కూడా 43% పోలింగ్ శాతం అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పోలింగ్ శాతం నమోదైన అనంతరం దానికి సంబంధించిన కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. కౌంటింగ్లో భాగంగా ఇప్పటికే ఈ 4 సెక్టర్లకు సంబంధించి, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ సెక్టర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్టూడియో సెక్టర్కి సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్కి సంబంధించి కావచ్చు, ప్రొడ్యూసర్ సెక్టర్కి సంబంధించి కావచ్చు, ఈ 4 సెక్టర్లకు సంబంధించి అయితే ప్రజెంట్ కౌంటింగ్ నడుస్తుందని చెప్పాలి. అందులో మొదటిగా స్టూడియో సెక్టర్కి సంబంధించి అయితే రిజల్ట్ కూడా వచ్చాయని చెప్పాలి. ఆ రిజల్ట్లో భాగంగా ఈసీ మెంబర్స్గా ఉన్నటువంటి సి కళ్యాణ్, అదేవిధంగా సురేష్, జమినీ కిరణ్, అదేవిధంగా కొల్లి రామకృష్ణలు గెలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ముగ్గురు మన ప్యానెల్ నుంచి ఉంటే ఒకళ్ళు మాత్రం ప్రోగ్రెసివ్ సంబంధించి సెక్టర్ నుంచి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తర్వాత ఎగ్జిబిటర్కి సంబంధించి కూడా సెక్టర్కి సంబంధించి కూడా కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్లో భాగంగా వారికి సంబంధించి 14 మంది ప్రోగ్రెసివ్ నుంచి గెలవగా, అదేవిధంగా 2 మాత్రం మన ప్యానెల్ నుంచి గెలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 2 ప్యానెల్ నుంచి మాత్రమే హోరాహోరీగా పోటీ అయితే నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ప్రోగ్రెసివ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మన ప్యానెల్కి సంబంధించి కావచ్చు, ఈ 2 ప్యానెళ్ల మధ్యనే ప్రెజెంట్ అయితే పోటీ నడుస్తుందని చెప్పాలి. మొత్తం 48 మంది సభ్యుల్ని ఎన్నుకునే సందర్భంగా ఇందులో భాగంగానే ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పోలింగ్ అనేది పూర్తయిన అనంతరం దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడా మొదలైందని చెప్పాలి. ఈ 4 సెక్టర్లకు సంబంధించి ఇప్పటికే 2 సెక్టర్లు అయితే కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ లో భాగంగా గెలిచినటువంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెలువరించారు. అయితే మరి 2 సెక్టర్లకు సంబంధించి కావచ్చు ప్రెజెంట్ అయితే జరగాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పాలి. అందులో భాగంగానే డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే స్టూడియో సెక్టర్కి సంబంధించి, అదేవిధంగా ఎగ్జిబిటర్కి సంబంధించి సెక్టర్ల విషయంలో పోలింగ్ సంబంధించి కావచ్చు, కౌంటింగ్ కావచ్చు పూర్తయిందని చెప్పాలి. ఈ 2 సెక్టర్లకు మాత్రం ప్రెజెంట్ అయితే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైందని చెప్పాలి. అయితే దాదాపు 4.5 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ సంబంధించిన సెక్టర్లకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగనుందని చెప్పాలి. ఇటు మన ప్యానెల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి కావచ్చు, ఈ 2 ప్యానెళ్ల మధ్యనే ప్రెజెంట్ అయితే పోటీ నడుస్తుంది. పోటీ సంబంధించి ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించి అనిల్, ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ చూసుకుంటున్నట్టయితే కనుక మన ప్యానెల్ కొంచెం వెనుకబడినట్టుగానే తెలుస్తుంది. మరి ఏంటి తాజా అప్డేట్స్ అక్కడ? అంటే మీరు చెప్పినట్టుగా మన ప్యానెల్కి సంబంధించి మొత్తం కూడా చిన్న ప్రొడ్యూసర్లకు సంబంధించి కావచ్చు, అంటే చిన్న నిర్మాతలే ఈ మన ప్యానెల్కి సంబంధించి మొత్తం కూడా ప్యానెల్ ఉంది. అదేవిధంగా ప్రోగ్రెసివ్ సంబంధించి ప్యానెల్ ఎవరైతే ఉన్నారో అందులో చాలా వరకు కూడా నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఉన్నారు. ముఖ్యంగా దిల్ రాజుకి సంబంధించి కావచ్చు, దాని తర్వాత ఉన్నటువంటి నిర్మాతలు సురేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రెసివ్కి సంబంధించిన ప్యానెల్కి అయితే సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంది. అందులో భాగంగానే మద్దతు ఎవరికైతే ఉంటుందో, పెద్ద నిర్మాతలు ఎవరైతే మద్దతు చెప్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా పోలింగ్ శాతం కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి కావచ్చు, ఎక్కువగా ఆ ప్యానెల్ నుంచే గెలుస్తున్న సిచ్యువేషన్ అయితే మనం గమనించవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు కూడా ముఖ్యంగా ఈ మన ప్యానెల్ కావచ్చు, సినీ నిర్మాతలు ఒకటే చెప్తున్నారు, అంటే ప్రక్షాళన అనేది జరగాలి. సినీ నిర్మాతలకు సంబంధించి కావచ్చు, చిన్న బడ్జెట్ కలిగిన సినిమాలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా వెనకబడుతున్నారు, తొక్కేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా, మాకు సపోర్ట్ చేసే విధంగా గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు వీళ్ళకి సంబంధించి మన ప్యానెల్ ఉంటే, ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి కావచ్చు, ఈ 4 సెక్టర్లో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ సెక్టర్కి ప్యానెల్కి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పెద్ద నిర్మాతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు,
పెద్ద సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలైనా కూడా మేము పరిష్కరించే విధంగా మేము దారి చూపిస్తామని చెప్పేసి కూడా పెద్ద ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే మేము సమస్యలను పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తాము. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, పెద్ద సమస్యలైనా సరే మేము పరిష్కరిస్తామని చెప్పేసి పెద్ద ప్రొడ్యూసర్ల నుంచి వస్తున్న వాదన. కాబట్టి ఈ రెండింటి మధ్యనే ప్రజెంట్ పోటీ నడుస్తుంది. అందులో భాగంగానే ఇటు చిన్న ప్యానల్కి సంబంధించి, అంటే ఇటు చిన్న నిర్మాతలకు సంబంధించిన మన ప్యానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం కొద్దిగా అయితే గెలుపొందుతున్నారు, కొంతమంది మాత్రమే గెలుపొందుతున్నారు. ఇటు ప్రోగ్రెసివ్ ప్యానల్కి సంబంధించి కాబట్టి అందులో ఉన్నటువంటి నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా మద్దతు తెలిపే నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద నిర్మాతలు కావచ్చు. కాబట్టి వాళ్ళ తరపున ఉన్నటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్కి సంబంధించిన వ్యక్తులు మాత్రం ప్రజెంట్ అయితే గెలుస్తూ వస్తున్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా 4.5 గంటల సమయంలో ఈ మొత్తం ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తిగా ఈ కౌంటింగ్ అనేది పూర్తయిన తర్వాత ప్యానల్కి సంబంధించిన సెక్టార్లకు సంబంధించిన సభ్యులంతా కూడా ఆ పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా గెలిచినటువంటి సెక్టార్లకు సంబంధించి కావచ్చు, మొదటిగా ఈ ఎగ్జిబిటర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్టూడియో సెక్టర్కి సంబంధించి కావచ్చు, ఈ 2 సెక్టార్లలో అయితే ప్రజెంట్ కౌంటింగ్ అనేది పూర్తయింది. వాటికి సంబంధించిన పేర్లు కూడా వెలువడ్డాయి. ఈ 2 ఎగ్జిబిటర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్కి సంబంధించి కావచ్చు, ఈ 2 కనుక వస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవి వచ్చిన తర్వాత ఎవరు ఏ ప్యానల్ నుంచి ఎంతమంది గెలిచారు, ఎవరు ఏ ప్యానల్ నుంచి గెలుస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది గెలిచిన తర్వాత చైర్మన్కి సంబంధించి, సెక్రటరీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎన్నుకుంటారు. కాబట్టి 48 సభ్యులు కలిగిన ఈ ప్యానల్కి సంబంధించి 48 మంది ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళకి సంబంధించి చైర్మన్లు 4 సెక్టార్లకు కూడా ఉంటారు. ఆ 4 సెక్టార్లను బేస్ చేసుకునే చైర్మన్లు కూడా నియమించబడతారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం 4.5 గంటల సమయంలో పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అఖిల, అయితే ఇప్పటి వరకు కూడా ఈసీ మెంబర్లుగా గెలుపొందిన వారి స్పందన ఎలా ఉంది? ఎందుకంటే ఒకరిపై ఒకరు పోటాపోటీ హామీలు అయితే ఇచ్చారు. వారు ఆ సరౌండింగ్స్ లో ఉన్నారా? ఎస్ అఖిల, ప్రెసెంట్ అయితే వాళ్ళు లోపల కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన ప్రక్రియలో వాళ్ళు ఉన్నారని చెప్పాలి. అందుకు సంబంధించి అంటే వాళ్ళ పేర్లు అయితే వెళ్ళబడ్డాయి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. ఎవరెవరు గెలిచారనేది మనకి ఇప్పుడే బయటపడ్డది. కాబట్టి ఈసీ మెంబర్స్గా సి కళ్యాణ్ కావచ్చు, సురేష్, జెమిని కిరణ్, కొల్లి రామకృష్ణ వీళ్ళందరూ కూడా గెలుపొందారు. కాబట్టి వాళ్ళు సంతోషంతోనే ఉన్నారని చెప్పాలి. అంటే ముఖ్యంగా ఇటు ప్రోగ్రెసివ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మన ప్యానల్కి సంబంధించి కావచ్చు, ఆ ప్యానల్ నుంచి ముగ్గురైతే ఒక ప్యానల్ నుంచి ఒకరు రావడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అయితే 3 ప్యానెల్ ఉంటే ఆ 3 ప్యానెల్లో ఉన్నటువంటి 2 ప్యానెల్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యనే ప్రెజెంట్ అయితే పోటీ అయితే నడుస్తుంది. ఆ పోటీలో భాగంగానే ఇప్పటికే స్టూడియో సెక్టార్కి సంబంధించి కావచ్చు, ఎగ్జిబిటర్కి సెక్టార్కి సంబంధించి కావచ్చు, వీటి మధ్యనే ప్రెజెంట్ అయితే ఈ సెక్టార్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే నడిచిందని చెప్పాలి. ఇంకా ఉన్న ప్రొడ్యూసర్ సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి కావచ్చు, ఈ 2 కౌంటింగ్ మనకు పూర్తయితే మాత్రం ఆ తర్వాత 48 సభ్యులకు సంబంధించి ఆ 4 సెక్టర్లలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బేస్ చేసుకొని ప్రెసెంట్ అయితే చైర్మన్ కూడా ఎన్నుకుంటారు. కాబట్టి సెక్రటరీని కూడా ఎన్నుకుంటారు. కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని మరి ఈ 4.5 గంటల సమయంలో, అంటే ఇప్పటికే 4 గంటల 26 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఈ 4 గంటల 30 నిమిషాల తర్వాత పూర్తిగా ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయిన అనంతరం ఎవరెవరు గెలిచారు, ఏ ప్యానల్ నుంచి గెలిచారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.